వెల్కమ్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన స్పెషల్ వచ్చి బీరకాయ పప్పు అండి. బీరకాయ పప్ప అందరికీ తెలుసు. దీంట్లో స్పెషల్ ఏముంది అని అంటారేమో. లేదండి, మనం యూజువల్గా చేసుకునే బీరకాయ పప్పు లాగా కాదు. ఇది మన కడుపుకి చాలా కమ్మగా, చల్లగా, అద్భుతంగా ఉంటుంది. ఇది పూరి, చపాతీ, దోశ, అన్నము, దేనిలోకైనా ఎలాగైనా సరే తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా. నా తీరులో చేస్తే మీకు ఎలా వచ్చిందో చెప్పండి నాకు. ఫస్ట్ నేను కొన్ని పచ్చనిపప్పు తీసుకుని కడిగి కుక్కర్లో వేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత లేత లేత బీరకాయలు తీసుకుని బాగా కడుక్కుని దానిపైన ఉండే గమ్ము అంతా ఉంటుందన్నమాట. ఆ గమ్ముని మొత్తాన్ని నీట్గా కడుక్కోండి. చూడండి, నా చాపింగ్ బోర్డ్ పైన ఎలా ఉందో పసురు అలా కనిపిస్తూ ఉంటుంది. అయితే దానిపైన గెనుపులను కూడా నేను తీయటం లేదు. ఆ తొక్కు కూడా తీయకండి. దీంట్లో హై రిచ్ ఫైబర్ ఉంటుంది. మనం బీరకాయల్లో తొక్కు తీసేస్తే ఇంకా నార్మల్గా ఉంటుందన్నమాట. కాబట్టి నేను గెనుపుల్లోది ఎప్పుడూ కూడా తొక్కు తీయను. అందుకనే నేను పప్పులోకి లేత బీరకాయలు తెచ్చుకుంటాను. ఒకవేళ మనం తెచ్చుకునేవి ముదురుగా ఉన్నాయి అంటే అప్పుడు పీల్ తీసుకోండి. కానీ నేను పీల్ అయితే అసలు తీయటం లేదు. ఇదే విధంగా చక్రాలుగా నేను అన్ని బీరకాయలని కట్ చేసేసుకుంటున్నాను. నేను దగ్గరగా 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. అంతా పప్పు వచ్చేసి కనీసం ఒక టీ గ్లాస్ ఉంటుందేమో మోస్ట్లీ. అంతకుమించి ఎక్కువ వేయనమాట. నేను కూరగాయలే ఎక్కువ వేస్తాను. అలా బీరకాయ పచ్చని పప్పు వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకునేయండి. ఆ తర్వాత ఒక 7-8 ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను. మేము కొంచెం కారం తింటామన్నమాట. అందుకని 7-8 ఎండుమిరపకాయలు తీసుకొని రెండు ముక్కలుగా అలా తుంచుకున్నాను. దానిలోనే కొంచెం కరివేపాకు వేసి ఒక 8-7 వెల్లుల్లిపాయలని అలా మ్యాష్ చేసుకుని అది కూడా దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేసేసుకుని అందులోనే అసలైన ఇంగ్రీడియంట్ మంచి సువాసన వచ్చేది ఏంటంటే అంటే సోంపు అనమాట. ఆ సోంపు ఇంతేనండి. తాలింపుకి ఇంకేమీ యాడ్ చేయటం లేదు. దీంట్లో చింతపండు కానీ, టమోటా కానీ, ఆనియన్ కానీ, కారపొడి కానీ ఏమీ లేవండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే పప్పు. ఇక ఉప్పు, పసుపు వేసి బాగా ఎనుపుకునేస్తున్నాను. నేను పప్పు గుత్తితో కాకుండా ఇట్లా మ్యాషర్తో చేస్తున్నాను. పప్పు గుత్తితో అయినా ఎనుపుకునేయచ్చు. అయితే సుమా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు మెత్తగా మెదుపుకోకూడదనమాట. అలా కచ్చా పచ్చాగా ఎనుపుకోవాలి. మెత్తగా ఎనుపుకోకూడదు. చూడండి, బీరకాయలు ఉండే గెనుపులు మొత్తం బాగా మెదిగిపోయింది. పచ్చని పప్పు కూడా చూడండి ఎలా ఉందో. అలా ఎనుపుకొని పక్కన పెట్టుకునేసి ఇంకా తాలింపు పెట్టుకోవాలి. అసలు సిసలైన మంత్రం, మన తారక మంత్రం వచ్చేసేసి ఈ తాలింపేనండి. తాలింపు బాగా వేగాలి. ఎంత బాగా వేగాలి అంటే దాంట్లో ఉండే మన వెల్లుల్లిపాయలో ఉండే పసురు కానీ పచ్చిదనం మొత్తము కూడా వేగిపోయి కమ్మటి వాసన రావాలి. అది అలా వేగిన తర్వాత పప్పు అంతా దాంట్లోకి వేసుకునేయాలి. మనకి కొంచెం గట్టిగా అనిపించింది అంటే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ఈ స్టేజ్లో చెక్ చేసుకోండి. నాకు కొంచెం తక్కువైంది, అందుకని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. అలా వేసి కలుపుకొని బాగా తుకుతుకాని ఉడికి పచ్చివాసన ఏమీ ఉండదు. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. మీరు నార్మల్గా చింతపండు, టమోటాలు అన్నీ వేసుకొని చేసుకునే బీరకాయ పప్పు కంటే ఇలా సింపుల్గా చేసుకునే బీరకాయ పప్పు ఎలా ఉంటుందంటే అసలు నేను చెప్పడం కాదు, మీరు చేసి చూడండి. చేసి చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.